హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసేసి స్కూల్లోని సంక్రాంతి సెలబ్రేషన్స్ జరిగాయి బిఫోర్ హాలిడేస్. సో దానికోసం అని చెప్పేసి స్కూల్ అంతా కూడా చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి రావాలి, విత్ ఇంక్లూడింగ్ కిడ్స్ కూడా అనమాట. అందరూ ట్రెడిషనల్ లుక్లోనే ఉండాలి అని చెప్పారు. సో ఇలా అయితే రెడీ అయిపోయాము. పిల్లలు కూడా రెడీ చేసుకొని స్కూల్కి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత బ్యాచ్ తోటి కొన్ని ఫొటోస్ అయితే దిగిన తర్వాత ఫస్ట్ మెయిన్ వర్క్ బోర్డ్ డెకరేషన్ అయితే మనకి ఇలా కంప్లీట్ అయిపోయింది. స్కూల్ మనకి మెయిన్ ఎంట్రన్స్ నుంచి గ్రౌండ్ వరకు కూడా మంచిగా ముగ్గులు వేసేసి మొత్తం కలర్స్ అయితే వేసేసారు. స్కూల్లో ఆ రోజు ఏంటి అంటే బొమ్మల కొలువు కూడా జరిగింది. పిల్లల ఈ టాయ్స్ అన్నీ కూడా తీసుకొచ్చారు. ప్రీ ప్రైమరీ సెక్షన్ అనమాట. టాయ్స్ తీసుకొచ్చారు. తర్వాత పిల్లలకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, నర్సరీ వాళ్ళకైతే భోగి పళ్ళు పోసారనమాట. ఇక్కడ పిల్లలకి ఏదో ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి స్కూల్లోనే స్వీట్ రైస్ ప్రిపేర్ చేసేసి పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టేసేసి వాళ్ళకి కుంకుమ పెట్టుతున్నారు. తర్వాత వీళ్ళందరినీ పైన బొమ్మల కొలువు దగ్గర కూర్చోబెట్టేసేసి భోగి పళ్ళు పోసారనమాట. పక్కన మనకి గొబ్బెమ్మలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. దీని తర్వాత అయితే భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేసాము. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇలా ఒకటి నేను చేస్తాను అని కూడా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పిల్లలకైతే ఇలా పోసి బ్లెస్ చేస్తారంట చిన్న పిల్లలకి. సో అందరికీ కూడా ఇలా అయితే చేసాము. పిల్లలు కూడా చూడడానికి ఎంత క్యూట్గా మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వచ్చారనమాట. భోగిపళ్ళు పోయటం అయిపోయిన తర్వాత ఇంకా పాలు పొంగిచ్చేసేసి పరమాన్నం అయితే చేస్తున్నారు. ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ టీచర్స్ అనమాట. ఆ రోజు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. కొంతమంది పైన క్లాసెస్లో ఉన్నాము, కొంతమంది ఇక్కడ వర్క్ దగ్గర ఉన్నారనమాట, సెలబ్రేషన్స్ దగ్గర. సో ఆల్టర్నేట్గా అందరూ వచ్చి వెళ్తూ అలా చేస్తూ ఉన్నారు. ట్రెడిషనల్ లుక్లో అందరూ చాలా బాగున్నారు కదా చూడటానికి. సో ఇక్కడైతే స్వీట్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. పిల్లలకైతే ఇక సర్వ్ చేస్తున్నాము చిన్న చిన్న బౌల్స్లో పెట్టేసేసి. ఇది ఫినిష్ అయిన తర్వాత ప్రిన్సీ వాళ్ళ క్లాస్ వాళ్ళు వచ్చారనమాట. ప్రిన్సీని తీసుకొచ్చి ఇక్కడ బొమ్మల కొలువు దగ్గర నుంచి పెట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. తర్వాత మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న ముగ్గు దగ్గరికి వెళ్ళి అందరు వాళ్ళు గొబ్బెమ్మలు పెడుతున్నారనమాట. సో నేను కొన్ని ఫోటోస్ ఇచ్చి ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. కొంతమంది మేడమ్స్ అయితే గొబ్బెమ్మలు కూడా పెట్టేసేసి వాటి మీద పువ్వులు చల్లి అలా డెకరేట్ చేశారనమాట. 1 by 1 టీచర్స్ అందరూ వచ్చేసేసి వాటి మీదనే అలా మమ అనిపించేశారు. పువ్వులు చల్లి కొంతమంది గొబ్బెమ్మలు పెట్టేసేసి అలా ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ముగ్గుల పోటీ జరిగింది. ఇది మేము ఫస్ట్ వేసినటువంటి ముగ్గు అనమాట. ఫస్ట్ చాలా బాగుంది, కానీ అందరు బాగా గ్రౌండ్ అంటే ఇసుకగా ఉంటుంది కదా, అందరు క్లీన్ చేసి వేసారు. మేము మాత్రం నార్మల్గానే పువ్వు వేసేసి పైన ఆ కుండ ఒకటైతే పెట్టేసి వేసి కలర్స్ కూడా వేసాము. కానీ ఇసుక వల్ల లుక్ అంత మంచిగా అనిపించలేదు అనమాట. అంత బాగా చేసినా కూడా లుక్ అంత బాగా రాలేదు కలరింగ్ తర్వాత అని చెప్పేసి మళ్ళీ దీన్ని అంతా కూడా క్లీన్ చేసేసి ఒక చిన్న ముగ్గు అయితే వేసాము. ఫైనల్గా చాలా బాగా వేశారు అందరూ కూడా. చూసారు కదా, అందరూ మంచిగా గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేసి వేశారు. మేము మాత్రం స్టార్టింగ్కి వెళ్ళి అలా స్టార్ట్ చేసేసాము.
చాలా వరకు అందరూ సంక్రాంతిమే ఎంచుకున్నారు. అదే కుండీలు, అదే చెరుకుగడలు చాలా వరకు అదే రౌండ్ షేప్లోని చుట్టూ ఫ్లవర్స్ పెట్టేసేసి మోస్ట్లీ అందరూ ఒకే రకంగా అనమాట, కొంచెం డిఫరెంట్గా వేశారు. ప్రతి ఒక్క క్లాస్ నుంచి ఒక్కొక్క ముగ్గు అనమాట. సో అలా సెలెక్ట్ చేసుకొని వేశారు. ఆల్మోస్ట్ ఇది మాకు ఒక నియర్లీ 1 అవర్ పట్టింది. మొత్తం దాన్ని రబ్ చేసేసి ఊడ్చి మళ్ళీ ఫైనల్గా ఇది అయితే వేసాము. ఇప్పుడు లుక్ చాలా నీట్గా కనిపిస్తుంది చూడడానికి కూడా. మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ అన్ని ముగ్గులు చూపిస్తాను ఎలా ఉందో. ఫస్ట్ అయితే ఇది మాది ఇలా వచ్చింది. ముగ్గుల పోటీ తర్వాత ఈవినింగ్ టైం అయితే ఈ ఫ్యాషన్ షో లైక్ క్యాట్ వాక్స్ వాట్ ఎవర్ దట్ అదైతే ట్రై చేయించాము పిల్లలతోటి. చాలా బాగా చేశారు పిల్లలు. నాకైతే నా కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చాయి. వాళ్ళ తర్వాత టీచర్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు విత్ కిడ్స్. ఆల్మోస్ట్ టీచర్స్ పిల్లలు కూడా అదే స్కూల్లో ఉన్నారు చాలా వరకు. ఒక్కొక్కరు చిన్నపిల్లలు ఒక్కొక్కలాగా యాక్ట్ చేస్తూ కొన్ని ఇలా అలా అలా చూపిస్తూ వస్తున్నారు. వీడు చూడు కాంతారా స్టైల్లో చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ టీచర్స్ విత్ కిడ్స్ వచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. టీచర్స్ కానీ పిల్లలు కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఒక ఫెస్టివల్ మూడ్ అయితే బాగా క్రియేట్ అయిపోయింది స్కూల్లోని. ఆ వైబ్స్, ఆ రంగోలీ, తర్వాత పిల్లలు జెంట్స్ అయితే బాయ్స్ అయితే ఆ కైట్స్ మొత్తం కూడా కైట్స్ చేశారనమాట. వాళ్ళు అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరు ఏదో ఒక వర్క్ అయితే చేశారు. ఆ రోజు ప్రతి ఒక్కరు ఏదో ఒక యాక్టివిటీ పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా జరిగింది. సో ఇది వ్లాగ్. మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.